ఏం లేదు, బానిస సంఖ్యలు తప్ప. కాబట్టి శ్రీశ్రీ అన్నాడు, అలెగ్జాండర్ లాంటి పోయిండు, నేనే చూపెడతా, సత్తా చూపెడతా కొడుకులారా, ఎవరు ఏం చేసిండో, ఎవరేం మా పార్టీలో ఉండి ఏం మా మోసం చేసిండో చూపిస్తా. ఎప్పుడైనా పోయింది, ఆల్రెడీ 55 క్రాస్. ఏం చేస్తాం రాబాయ్, అమెరికా మొన్ననే అమ్మాయిని పంపిస్తా, అమ్మాయిని మ్యారేజ్ కూడా చేసి పడేద్దాం, బాబును కూడా ఎక్కడికో సివిల్ సర్వీస్ పంపిద్దాం, చూద్దాం. ఒక్కొక్కరిని ఆట ఆడుకుంటున్న వేట మొదలైంది, ఒక్కొక్కరిని ఆట ఆడుకుంటున్న వేట మొదలైంది, ఒక్కొక్కరిని ఆట ఆడుకుంటున్న వేట మొదలైంది. నేను కూడా కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉండి బుక్ చదువుతాను, ఎలా చేయాలి సినిమా ఏంటి కదా అని చెప్పేసి. శంకర్ నాయక్ కేసీఆర్ ఒకటే కార్తెలో పుట్టిన బిడ్డ, అధైర్యపడవద్దు, మనోళ్ళని నేను కాపాడుకునే సత్తా నాకు ఆ భగవంతుడు ఇచ్చింది. మీకు ఏ విధంగా 12 గంటల నైట్ ఫోన్ చేయండి, వచ్చేస్తా. బాధపడవద్దు, భద్రు ఏడవద్దు, అస్సలే బాధపడవద్దు, కళ్ళ పట్టి కన్నీళ్ళు రావద్దు, ధైర్యం ఉండాలి, ధైర్యం ఉండాలి, ధైర్యం ఉండాలి. నేను వేదిక పైన ఉన్న నాయకులకు చెప్తున్నా, దయచేసి చెప్తున్నా, మిమ్మల్ని అందరినీ మీరు చాలా అద్భుతంగా ఉండండి, మీరు ధైర్యంగా ఉండండి, మీరు ఇక్కడే ఉండండి, పిల్లలను కాపాడుకోండి. మండలంలో ఏ కష్టం వచ్చినా మీరు ఉన్నానని మీరు కాపాడుకోండి. మీ వల్ల కాకుండా చెప్పండి, నేను తెలుసు కాసిం కోసం ఎన్ని వచ్చినా. డిఎస్పీ ఏమన్నాడు, అయితే ఒక 10 నిమిషాలు ఇవ్వండి, ముట్టుకో అని చెప్పిన నేను. ముట్టుకో, కాసింను ముట్టుకో, చూద్దాం నీ సంగతి ఏందో. ఎవ్వడు ఇవాళ పోలీస్ కానీ అధికారులు కానీ మనమంటే భయపడతారు, వాళ్ళంటే భయపడరు, గుర్తుపెట్టుకోండి. తెలుస్తుంది, ఏడుస్తూ ఉంటాడు, అప్పటికి ఏముండదు. అలాగే మన వాళ్ళు కొంతమంది చేశారు, నేను చెప్పాను. మనం ఇప్పుడు అధికారంలో ఉన్నాం, అధికారంలో ఉన్నప్పుడు మీకు ఏం తెలియదు. దయచేసి అధికారం పోయినప్పుడు బాధ తెలుస్తుంది. మీరు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎంత ప్రేమిస్తారో పార్టీని అంత ప్రేమించాలి, పార్టీకి అంత సైనికుల్లా కష్టపడాలి అని చెప్పి నేను పదే చెప్పడం జరిగింది. కానీ కొంతమంది అర్థం చేసుకున్నారు, కొంతమంది అర్థం చేసుకుంటలేరు. అది మీ విఘ్నతకే వదిలిపెడుతున్నా. ఇప్పటికైనా దయచేసి యుగోలు వద్దండి, రివేంజ్లు వద్దు. ఏదో చిన్నోడు మాట్లాడే వానికి ఎట్లా తొక్కుదాం, వాడిని ఎలా చేద్దాం, ఇవన్నీ వద్దు. పెద్దవాడు, మన తండ్రి, మన కొడుకు, నలుగురు ఉంటే ఒకడు మంచోడు ఉంటాడు, ఒకడు దొంగ ఉంటాడు, ఒకడు లంగా ఉంటాడు, ఒకడు చాలా అద్భుతంగా ప్రేమించే తల్లిదండ్రులను ప్రేమించేవాడు ఉంటాడు. ఇవన్నీ చూసుకొని ఎక్కువ ఆ దొంగనే ప్రేమిస్తారు తల్లిదండ్రులు. ఎందుకంటే వీడు ఎక్కడ చెడిపోతాడో, ఏమవుతాడో, ఏంటిదో అని చెప్పేసి జరుగుతుంది. ఇప్పుడు నేను ఒక్కటే అంటున్నా, అయ్యప్ప మాల మీద అంటున్నా, మేము అందరికీ అంటున్నా, మీకు జన్మ ఇచ్చిన తల్లిదండ్రులను మీరు నమ్ముతారో ప్రేమించరో నాకు తెలియదు, కానీ నేను మిమ్మల్ని అంత ప్రేమిస్తా. మీకు ఎప్పుడు ద్రోహం లేదు, మిమ్మల్ని కాపాడుకుంటా. మీరు నా ఎలక్షన్లో చాలా కష్టపడ్డారు, నా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ కష్టపడ్డారు. మిమ్మల్ని అందరినీ కాపాడుకునే బాధ్యత నా పైన ఉంది. అధైర్యపడవద్దు, ధైర్యంగా ఉండండి. నేను మీకు అండగా ఉంటా. నేను మీకు ఎప్పుడు ఫోన్ చేసినా, గతంలో ఎలాగైతే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇటాచీలు పెడితే ఎప్పుడైతే ఫోన్ చేస్తే వచ్చానో అంతకంటే వేగంగా వస్తా. అప్పుడు నాకు కొంచెం పరిధి ఉండేది. అప్పుడు ఎమ్మెల్యేగా కొద్దిగా అరే మనం అవకతవకలు చేస్తే అరే ఎమ్మెల్యేని ఇలా పవర్ ఉన్నదని చెప్పేసి చేస్తానని చెప్పేసి బాధపడ్డాం. ఇప్పుడు నన్ను ఆపేటోడు ఎవరు లేడు, ఆపే శక్తి కూడా నా కొడుక్కి లేదు, నేను చెప్తున్నాను. ఎందుకంటే శంకర్ నాయక్ ఏందో వరంగల్ డిస్టిక్లో అందరికీ తెలుసు. కాబట్టి మొన్ననే ఒక స్ట్రోక్ ఇచ్చిన కొడుకులో కొద్దిగా కొండే ఇటు అటు అంటాను. మన పార్టీలో ఉండి, మన పార్టీలో పదవులు పొంది కాంగ్రెస్లో పంపించి మరి వెనక ఎవరు లేరు. అదే నా దళిత బిడ్డలు, అదే నా గిరిజన బిడ్డలు. వారి కులపోడు లేడు, ఎవరు లేరు. మళ్ళీ వాళ్ళని పిలిపించుకొని మీటింగ్ పెట్టుకుంటారు సన్యాసులు. అది కూడా చెప్తా, ఆ రంగం ఆ వర్గం కూడా పడతా. వదిలిపెట్టే సమస్య లేదు, ఎప్పుడైనా సచ్చేదే. భయపడితే జీవితంలో ఒకటే అన్నా చేయించే బాధ్యత నాది. ఇంతకుముందు ఏదో ఇవాళ ఒక జీవో వచ్చింది, తెలుసో తెలియదో మీకు లేదు. పనిచేసే డెవలప్మెంట్ అనేది మర్చిపోండి. తట్టేరు మట్టి కూడా పోయలేరు. మనం శాంక్షన్ చేసిన పనులు చేస్తే వాళ్ళంతా తోటు మొగుడు ఎవడు లేడు. కాబట్టి దయచేసి నేను చెప్తున్నా, నా అన్నం పెట్టే రైతన్నకు, అన్నా నువ్వు ఒకసారి ఆలోచించు, రైతన్న ఒకసారి ఆలోచించు. స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు ఎవరైనా ఆలోచించరా రైతన్నని గురించి? 24 గంటలు కరెంట్ ఇవ్వాలని కానీ, సాగునీరు ఇవ్వాలని కానీ, రైతు బంధు ఇవ్వాలని కానీ, రైతు బీమా ఇవ్వాలని కానీ ఎవరైనా ఆలోచించరా? ఒక్కసారి ఆలోచించు రైతన్న. నువ్వు కూడా కేసీఆర్ను మోసం చేశావు. ఇలా నా ఆడబిడ్డలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సవర్ణ జాతుల పేదవాడి ఇంట్లో కళ్యాణం జరిగితే 10 రూపాయలు ఇవ్వాలనే ఆలోచన ఎవరైనా చేశారా?
నా ఆడబిడ్డలు కూడా మోసం చేసిండ్రు. ఇలా ఒక్కసారి ఆలోచించండి, నేను సంతకం పెట్టింది, నేను ఇచ్చిన కళ్యాణ లక్ష్మి ఇచ్చి వాళ్ళు ఇచ్చారే తప్ప తులం బంగారం ఏదని అడగాలే. నిన్న అడిగారు మానుకోటలో, బిడ్డ జైలు పంపిస్తాం, నీ ఇల్లు ఏమన్నా నీ పార్టీ ఆఫీసా, ఎంఆర్ఓ ఆఫీసులో ఇవ్వాలి, లేకుంటే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఇవ్వాలి, ఏంది అని చెప్పేసి ఇవాళ మనోళ్ళు అడిగారు. నీ తులం బంగారం ఇచ్చినప్పుడే నీది, ఇది నీది కాదు, నీ అయ్య సొత్తు కాదు అని అడిగిండ్రు. ఆ ధైర్యం ప్రతి ఒక్కరికి ఉండాలి అని చెప్పిన. ఇంతకుముందు తమ్ముడు కాశీం అన్నట్టు ఏది దొరవారి తిమ్మపురం ఎక్కడుంది, ఎవడైనా పోయిండా? కాంగ్రెస్ వాడు పోయిండా? ఉన్నప్పుడు ఎవరు తమ్ము ధైర్యం లేదు, ఎవరు పోలే. కానీ అక్కడ కూడా నా శిలాఫలకం ఉంటది, అక్కడ కూడా నా శిలాఫలకం ఉంటది. 10 లక్షల రూపాయలు ఇచ్చాం, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాం. నిండు అసెంబ్లీలో 1,50,00,000 రూపాయలు ఇవ్వాలి అని చూపు కూడా మంజూరై ఉన్నది. ఎవ్వరు భయపడవద్దు. నేలవంచ రోడ్ వేసింది మనం. ప్రతి తండ, ప్రతి గూడెం, ప్రతి వాడ, ప్రతి ఎక్కడ తిరిగినా కూడా ఆ రోడ్ల మీద నడిచేటప్పుడు శంకర్ నాయక్ కనబడతాడు. మానుకోట సెంట్రల్ లైటింగ్